భక్త కన్నప్ప మూవీలోంచి అక్షయ్ కుమార్ పోస్టర్ అయితే వచ్చింది శివుడిగా. అయితే దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. ప్రభాస్ అన్న ఏ క్యారెక్టర్‌లో కనబడబోతున్నాడు? ఎంతసేపు ఉంటాడు ఈ మూవీలో అనేది మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సోది లేకుండా పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు భక్త కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ పోస్టర్ అయితే వచ్చింది బే ఆ శివుడిగా. అయితే పోస్టర్ చాలా బాగుంది. కానీ చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే కార్టూన్లా ఉన్నాడు, వీడు చూడేంట్రా బాబు అని చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే దీంట్లో మన ప్రభాస్ శివుడు రోల్లో వస్తాడు అని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేశాం. దాని కారణంగా ఈ మూవీలో వచ్చి ఈ పోస్ట్ రాగానే చాలా మంది అనమాట ఈ మూవీని తిడుతున్నారు. అసలు ప్రభాస్ అన్న ఈ మూవీలో ఏ క్యారెక్టర్లో కనబడబోతున్నాడు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రభాస్ అన్న ఖచ్చితంగా 20 మినిట్స్ అయితే కనబడబోతున్నాడు. అయితే ప్రభాస్ అన్న కనబడే రోల్ ఏంటంటే మహాశివుడు భూమి మీదకి అయితే వస్తాడు. వచ్చి రాగానే మహాశివుడి రూపంలో రాకుండా ఒక మనిషి అవతారం అయితే ఎత్తుతాడు. ఆ అవతారమే మన ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న వచ్చే సీన్ మాత్రం ఒక రేంజ్లో పడుతుందంట. ప్రభాస్ అన్న దీంట్లో రెమ్యునరేషన్ 20 crores అయితే తీసుకుంటున్నాడంట. 20 crores తీసుకున్నాడు అంటే 20 మినిట్స్లో ఏమాత్రం ఉద్దేశం ఉంటుందో ఆలోచించండి. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం అయితే బయటకు వచ్చింది. ఏంటంటే ప్రభాస్ అన్న చాలా క్యారెక్టర్స్ అయితే చేశాడు. కానీ శివుడి క్యారెక్టర్ ఇప్పుడు దాకా అయితే చేయలేదు. కాకపోతే దీంట్లో శివుడి క్యారెక్టరే కాకపోతే వేరే అవతారంలో వస్తున్నాడు అనేది చెప్తున్నారు. కానీ ప్రభాస్ అన్న శివుడి క్యారెక్టర్లో వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అదైతే మిస్ అయిపోయింది ఈ మూవీలో. అదే కాకుండా ఈ మూవీ బడ్జెట్ ఎంత, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు అంటే మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మంచు విష్ణు, మంచు ఫ్యామిలీలో తన కూతురు కూడా ఉన్నారంట. మంచు విష్ణు కొడుకు కూడా ఉండే అవకాశం ఉందని చాలా మంది అయితే చెబుతున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చి 450 కోట్లు. 450 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ మూవీ 25 ఏప్రిల్ అయితే వస్తుందని చెప్తున్నారు. అయితే ఇంకా షూటింగ్ 50% కూడా కంప్లీట్ కాదని కూడా చెప్తున్నారు భయ్య. ఏం జరుగుతుందో చూడాలి. నేనైతే ప్రభాసన కోసం అయితే పోతా భయ్య ఈ మూవీకి. అయితే ప్రభాసన్ రోల్ ఒక రేంజ్ లో ఉంటుందంట. ఎలివేషన్ మాత్రం పీక్స్ అంట. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ కామెంట్ చేయండి. అలాగే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.